నెల్లూరు మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక గిరిజన మహిళలను మేయర్ పదవి నుండి తొలగించడం గిరిజన జాతిని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. ఇన్ఛార్జి మేయర్ రూపకుమార్ యాదవ్ కోసమే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నంలో 10 రోజుల్లోనే కొత్త మేయర్ ఎన్నిక జరిగినప్పుడు నెల్లూరులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి గిరిజన మహిళలకే మేయర్ పీఠం దక్కేలా చూడాలని, లేని పక్షంలో భారీ ఎత్తున గిరిజన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నెల్లూరు నగరంలో 54 డివిజన్ల ప్రజలు అభివృద్ధి ఒక్కరోజు కూడా ఆగకూడదు కాబట్టి హుటాహుటిన ప్రభుత్వం ఇన్ఛార్జి మేయర్ని నియమించడం జరిగింది. నగర మాజీ మేయర్ స్రవంతి గారు కానీ అనేక సందర్భాల్లో ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇన్ఛార్జి మేయర్గా నియమితులైనటువంటి రూపకుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ విలేకరుల సమావేశంలో చట్టానికి, న్యాయానికి, ధర్మానికి వారే ప్రతిరూపం లాగా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. ఏదో కుట్ర జరుగుతూ ఉందన్నారు. అదంతా అవాస్తవం. చట్టం, న్యాయం, ధర్మం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటుంది. అది ఒక ప్రక్రియ. దానికి ఉన్నటువంటి చట్టాన్ని కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే, మేము నిజంగా ఆ విలేకరుల సమావేశం చూసి చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా వేచి చూడాలా. ఖచ్చితంగా మా గిరిజన బిడ్డకి న్యాయం జరుగుతుంది. మాకు అన్యాయం జరిగినా మరో గిరిజన బిడ్డకి అవకాశం వస్తుందని చెప్పి గత 10 రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం.